హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో హమాస్కి మద్దతుగా యెమెన్కి సంబంధించినటువంటి హౌతీ రెబెల్స్ వీళ్ళు ఎర్ర సముద్రం రెడ్ సీలో వచ్చిపోయే నౌకలు ఏవైతే ఉంటాయో వీటి మీద దాడులు చేయటం స్టార్ట్ చేశారు. ఎలాగా అంటే డ్రోన్ దాడులు చేయటం, హైజాక్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఎర్ర సముద్రం లేదా రెడ్ సీ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఇటు ఎకనామిక్ పర్స్పెక్టివ్లోనూ దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చు, ఇటు జాగ్రఫీకి సంబంధించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. జాగ్రఫీకి సంబంధించి ఎలా అడగచ్చు మనం చూస్తే ఈ రెడ్ సీకి సంబంధించే ఇటువైపేమో బాబ్ ఎల్ మండెబ్ అన్నటువంటి జలసంధి ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అన్నటువంటిది ఉంటుంది, సూయజ్ కెనాల్ అన్నటువంటిది, సినాయ్ పెనిన్సులా అన్నటువంటిది. సో ఇవన్నింటికి సంబంధించి వాటి బార్డర్ కంట్రీస్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇదంతా మనకి తెలియాలి. అలాగే ఈ రెడ్ సీ అలాగే సూయజ్ కెనాల్ అంటున్నాం, వీటి ద్వారా ఎంతో రవాణా అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ ఇలా అటాక్స్ అనేవి చేస్తూ ఉండటం వల్ల చాలామంది ఆ రూట్లోకి రావటానికి ఇష్టపడరు. వేరే రూట్లోకి వెళ్తే ఎకనామిక్ కాస్ట్ అన్నటువంటిది పెరుగుతుంది, టైం అన్నటువంటిది పెరుగుతుంది. వీటన్నింటి నేపథ్యంలో కూడా మనకి ఎకానమీకి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎకనామిక్ పర్స్పెక్టివ్లోను ఇటు జాగ్రఫికల్ పర్స్పెక్టివ్లోను ఈ వీడియోలో మ్యాప్స్ అనేది డేటా అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఒకసారి పూర్తిగా చూడండి. అసలు ఇక్కడ చూడండి, రీసెంట్గా ఏమైంది, హౌతీ అటాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో యుఎస్ఏ అన్నటువంటిది ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. అంటే ఏంటి, ఈ రెడ్ సీ ఏదైతే ఉందో అది స్ట్రాటజిక్ లొకేషన్. సో అక్కడ సేఫ్టీ మరియు సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయటం కోసం యుఎస్ఏ అన్నటువంటిది ఈ యొక్క ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అన్నటువంటిది లాంచ్ చేసింది. అంతేకాదు యుఎస్కి సంబంధించినటువంటి పెంటగాన్ ఏం చెప్తోంది, ఈ యొక్క రెడ్ సీలో వెళ్ళేటటువంటి నౌక అవి వాణిజ్య నౌకలు కానివ్వండి లేదా వార్షిప్స్ అయినా కానివ్వండి వీటికి థ్రెట్ అన్నటువంటిది ఉంది అన్నట్టుగా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో రీసెంట్గా ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగాయి ఈ ఎర్ర సముద్రంలో అంటే, రీసెంట్గా తుర్కియా నుంచి మన భారతదేశానికి వస్తున్నటువంటి ఒక నౌకని యెమెన్ హౌతీలు హైజాక్ చేయటం జరిగింది, అవునా? ఆ నేపథ్యంలో చూడండి, ఎంవి చం ప్లూటో అన్నటువంటి నౌక అనమాట, అదొక ఇన్సిడెంట్. అలాగే ఈ ఎర్ర సముద్రంలో 2021లో ఎవర్ గివెన్ అన్నటువంటి నౌక చిక్కుకుపోయింది. ఇది ఇక్కడ యెమెన్ హౌతీల వల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు, ఈ రెడ్ సీకి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ అనమాట. ఏంటి ఈ నౌక పేరు, ఎవర్ గివెన్ అన్నటువంటిది. అలాగే ఇక్కడ మనం చూస్తే యుఎస్ వార్షిప్స్ చాలా వరకు ఈ హౌతీ రెబల్స్ నుంచి చాలా ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉన్నాయి. మరి ఈ యొక్క ఎర్ర సముద్రం లేదా రెడ్ సీకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేసి మనం చూస్తే, ఒకటి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, అంటే స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది రెడ్ సీ అన్నటువంటిది. ఎందుకంటున్నాను అంటే సూయజ్ కెనాల్. సూయజ్ కెనాల్ అన్నటువంటిది, సూయజ్ కెనాల్కి నార్త్లోనేమో మెడిటరేనియన్ సీ లేదా మధ్యధరా సముద్రం అన్నటువంటిది ఉంటుంది, సౌత్ సైడ్ ఏమో రెడ్ సీ అన్నటువంటిది ఉంటుంది. నౌకలు మన ఇండియా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ యూకే దాకా వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మ్యాప్ అన్నటువంటిది ఎలా ఉంటుంది, మన ఇండియాలో వెస్టర్న్ సైడ్ పోర్ట్స్ నుంచి అరేబియన్ సీలోకి, అరేబియన్ సీ నుంచి బాబ్ ఎల్ మండెబ్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఇవి దాటుకొని ఎర్ర సముద్రానికి, ఎర్ర సముద్రం నుంచి సూయజ్ కెనాల్కి, సూయజ్ కెనాల్ నుంచి మెడిటరేనియన్ సీకి, దాని ద్వారా యూరప్ కంట్రీస్కి వెళ్ళటం జరుగుతుంది, అవునా? అందుకనే ఈ సూయజ్ కెనాల్ అన్నటువంటిది స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. ట్రేడ్కి సంబంధించి చూస్తే చూడండి, సూయజ్ కెనాల్ అన్నటువంటిది మొత్తం ప్రపంచ ట్రేడ్లో అంటే ప్రపంచ వాణిజ్యంలో 12% వాటాని ఇది కలిగి ఉంది. అలాగే వరల్డ్ ఆయిల్లో 7% వాటాని కలిగి ఉంది. అంతేకాదు కంటైనర్ షిప్స్కి సంబంధించి దాదాపు 30% వాటాని కలిగి ఉంది ఈ సూయజ్ కెనాల్ అన్నటువంటిది. అంటే ఈ సూయజ్ కెనాల్ ద్వారానే ఇంత వాణిజ్యం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే గ్లోబల్ మరియు రీజనల్ పవర్స్ కూడా అక్కడ సుపీరియారిటీ కోసం ఎప్పుడూ కూడా కంపీట్ చేస్తూ ఉంటాయి. అది కూడా ఈ యొక్క రెడ్ సీ యొక్క ప్రాముఖ్యతగా మనం చెప్పచ్చు. అంతేకాదు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా చాలా వరకు ఈ రెడ్ సీ మీద ఆధిపత్యం కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాయి. మరి ట్రేడ్కి సంబంధించి కనుక చూస్తే సూయజ్ కెనాల్ ద్వారా ఇప్పుడే చెప్పుకున్నాం చాలా వాణిజ్యం అన్నటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సూయజ్ కెనాల్ అలాగే పనామా కెనాల్ వీటి ద్వారానే ప్రపంచంలో 80% వాణిజ్యం అన్నటువంటిది జరుగుతుంది. అది కూడా సీ రూట్కి సంబంధించి 80% వాణిజ్యం ఈ రెండు రూట్స్ ద్వారానే జరుగుతుంది. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి స్ట్రాటజిక్ లొకేషన్స్ ఇవి.
అయితే ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ గనక ఈ కెనాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తి వాణిజ్యం అన్నటువంటిది జరగలేదు అనుకుంటే అప్పుడు మినిమం కాస్ట్ అన్నటువంటిది ఇంకో 30% పెరుగుతుంది. దానివల్ల షిప్పింగ్ ఇన్సూరెన్స్ మీద కూడా ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. అంతేకాదు ఈ కెనాల్ ద్వారా ఎంతో కార్గో ట్రేడ్ అన్నటువంటిది జరుగుతుంది. అలాంటి దగ్గర అంతరాయాలు గనక మనకు వస్తే అప్పుడు షిప్పింగ్ కెపాసిటీ అన్నటువంటిది 10% వరకు తగ్గుతుంది. అంతేకాదు ఇక్కడ గమనించాలి, రూటింగ్ కాస్ట్ అన్నటువంటిది కూడా, అంటే ఏంటి, ఇప్పుడు ఎర్ర సముద్రం నుంచి కాకుండా ఇలా కింద నుంచి ఆఫ్రికా దగ్గర నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అన్నటువంటిది ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళాలి అనుకుంటే కాస్ట్ అన్నటువంటిది మరింతగా పెరుగుతుంది, టైం అన్నటువంటిది ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అవునా? వాటన్నింటి నేపథ్యంలో ట్రేడ్కి సంబంధించి కూడా ఈ ఎర్ర సముద్రం అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. చైనా అన్నటువంటిది 2013వ సంవత్సరంలో 1 రోడ్ 1 బెల్ట్ లేదా ఈ బెల్ట్ అండ్ రోడ్ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా చైనా ఇటు ల్యాండ్ రూట్లోను ఇటు సీ రూట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, జాబ్ క్రియేషన్ ఇవన్నీ చేస్తూ అసెట్స్ని పెంచుకుంటూ వస్తోంది. అయితే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి రెడ్ సీ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. బికాజ్ అక్కడ ఉన్న చాలా కంట్రీస్లో చైనా చాలా పెట్టుబడులు పెట్టింది. దానివల్ల కూడా ఈ ఎర్ర సముద్రం అన్నటువంటిది ప్రాముఖ్యతని సంతరించుకుంది. మరి ఈ ఎర్ర సముద్రంకి చాలా ఛాలెంజెస్ ఎదురవుతూ ఉన్నాయి. ఎలా అంటే చూడండి, ఫినాన్షియల్ ఇంపాక్ట్ అన్నటువంటిది. ఫినాన్షియల్ ఇంపాక్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఎర్ర సముద్రంలో నౌకల రవాణా ఆగిపోయిందంటే ఎంతో లాస్ అన్నటువంటిది అవుతుంది. అవునా? ఆ నౌకలు అక్కడ స్టే అవ్వటం వల్ల వాటికి ఎకనామిక్ లాస్ అవుతుంది, టైం లాస్ అవుతుంది. సో ఇందాక చెప్పుకున్నవే అన్నమాట, ఇవన్నీ లాసెస్ ఉంటాయి. అలాగే జియో పొలిటికల్ టెన్షన్స్, ఇప్పుడే చెప్పాను ఎర్ర సముద్రంలో వివిధ దేశాలు ఆధిపత్యం కోసం ట్రై చేస్తూ ఉన్నాయి అనేసి. సో ఆ నేపథ్యంలో అలాగే హౌతీ రెబల్ ప్రెజెన్స్, యెమెన్ హౌతీలు అక్కడ వెళ్ళేటటువంటి షిప్స్ని హైజాక్ చేయటం కానివ్వండి, లేదు అంటే డ్రోన్ అటాక్స్ చేయటం కానివ్వండి, వీటన్నింటి నేపథ్యంలో కూడా ఛాలెంజెస్ అనేవి ఎదురవుతున్నాయి. అలాగే పైరసీ థ్రెట్స్, మనకి ఏ సముద్రంలో అయినా కూడా రవాణా జరుగుతున్నప్పుడు పైరసీ థ్రెట్స్ అన్నటువంటివి ఉంటాయి. అదే ఈ రెడ్ సీకి కూడా ఉంది. టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఇందాక చెప్పుకున్నట్టుగా హౌతీ రెబెల్స్ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ వెళ్ళేటటువంటి నౌకల్ని హైజాక్ చేయటం, అలాగే వాటి మీద డ్రోన్ దాడులు అనేవి చేయటం, ఇవన్నీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. అలాగే చోక్ పాయింట్ వల్నరబిలిటీ. చోక్ పాయింట్ అంటాం అంటే ఏంటి అంటే మన వాణిజ్యానికి సంబంధించి ఇది ఎంతో ఇంపార్టెంట్ లొకేషన్. అలాంటి ఈ లొకేషన్లో ఏవైనా కనుక ఇబ్బందులు వస్తే అప్పుడు ఆ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది గ్లోబల్గా చాలా దేశాల మీద పడుతుంది. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఛాలెంజెస్. మరి ఈ ఛాలెంజెస్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క రెడ్ సీలో సేఫ్టీ మరియు సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయటం కోసం యుఎస్ఏ ఒక ఆపరేషన్ని చేపట్టింది. దాని పేరే ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అన్నటువంటిది. గుర్తుంచుకోవాలి, ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ని ఏ దేశం చేపట్టింది అంటే యుఎస్ఏ. మరి ఎకనామిక్గా ఈ ఎర్ర సముద్రం అన్నటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేసి చూసాం. మరి జాగ్రఫికల్గా ఈ ఎర్ర సముద్రం ఆనుకొని ఎన్ని దేశాలు ఉన్నాయి, వెస్ట్ కంట్రీస్ ఏంటి, రైట్ కంట్రీస్ ఏంటి, ఇక్కడున్న స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏంటి, వాటి యొక్క మ్యాప్స్ ఏంటి, క్వశ్చన్స్ ఎలా అడగచ్చు ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎర్ర సముద్రం లేదా రెడ్ సీ అంటాము. ఇది ఏషియాకి ఆఫ్రికాకి మధ్య ఉండేటటువంటి ఒక చిన్న సముద్రం. ఆఫ్రికన్ రిఫ్ట్ ఏదైతే ఉందో అందులో భాగంగానే ఈ రెడ్ సీ అన్నటువంటిది కూడా ఏర్పడుతూ వస్తుంది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అలాగే ఈ యొక్క రెడ్ సీ ఇవన్నీ కూడా ఆఫ్రికన్ రిఫ్ట్కి సంబంధించినవి అనేసి మనం చెప్పొచ్చు. మనకి భూమికి సంబంధించి కొన్ని టెక్టానిక్ ప్లేట్స్ అనేసి ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏంటి, ఇందులో మనం 3 రకాల ప్లేట్స్ని చెప్తాము. ఏంటవి, కన్వర్జెంట్ బౌండరీస్ అనేసి, అలాగే డైవర్జెంట్ బౌండరీస్ అనేసి, ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ అనేసి. కన్వర్జెంట్ బౌండరీస్ అంటే ఏంటి, 2 టెక్టానిక్ ప్లేట్స్ దూరంగా ఉన్నటువంటివి దగ్గరగా జరుగుతూ రావటం. మరి డైవర్జెంట్ బౌండరీస్ అంటే ఏంటి, 2 టెక్టానిక్ ప్లేట్స్ ఒక చోట ఉండి అది దూరంగా జరుగుతూ రావటం. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, ఒకదానికొకటి ప్యారలల్గా మూవ్ అవుతూ ఉండటం. అయితే ఇక్కడ రెడ్ సీకి సంబంధించి జరుగుతున్నటువంటిది డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ. అంటే ఒకప్పుడు ఈ ఏషియా అలాగే ఆఫ్రికా దేశాలకి సంబంధించినటువంటి ప్లేట్స్ కలిసి ఉంటే ఇప్పుడు అవి దూరంగా మూవ్ అవుతూ ఉన్నాయి. దీనికి ఎవిడెన్సే గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ అన్నటువంటిది. సరే, అది చూద్దాం. ఇక్కడైతే రెడ్ సీకి సంబంధించి ఇప్పుడు ఏషియాకి ఆఫ్రికాకి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న ఛానల్గా ఈ రెడ్ సీని మనం చెప్పచ్చు. ఇది 2 కాంటినెంట్స్కి మధ్య ఉంది. అలాగే మెడిటరేనియన్ సీ మధ్యధరా సముద్రాన్ని మన ఇండియన్ ఓషన్తో కలపటానికి కూడా ఈ రెడ్ సీ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి, రెడ్ సీ అన్నటువంటిది బాబ్ ఎల్ మండబ్ స్ట్రైట్. స్ట్రైట్ అంటే జలసంధి అనేసి పిలుస్తాం. బాబ్ ఎల్ మండబ్ స్ట్రైట్, అలాగే గల్ఫ్ ఆఫ్ సూయజ్, వీటిని ఇటు బౌండరీస్ అనమాట. పైన గల్ఫ్ ఆఫ్ సూయజ్ అన్నటువంటిది ఉంటే చివరి పాయింట్ వచ్చేసరికి బాబ్ ఎల్ మండబ్ అన్నటువంటి స్ట్రైట్.
దీని లెంత్ చూడండి దాదాపు 1930 కిలోమీటర్లు. అలాగే రెడ్ సీ అన్నటువంటిది గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ, ఆఫ్రికాకి సంబంధించిన ఈ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో ఒక భాగంగా మనం చెప్తాము. అయితే ఇక్కడ ఒకసారి మ్యాప్ చూద్దాం. ఇదిగో ఆఫ్రికాకి సంబంధించి ఇదిగో ఇదంతా గ్రేట్ రిఫ్ట్, అందులో భాగంగానే ఈ రెడ్ సీ అలాగే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అన్నటువంటివి కూడా ఇక్కడ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ సీ ఉందా, ఇది ఇటు ఆఫ్రికన్ ప్లేట్కి ఇటు ఏషియన్ ప్లేట్కి మధ్య. అయితే కొన్నిసార్లు ఏషియన్ మరియు ఆఫ్రికన్ ప్లేట్ అనేసి చెప్తారు, ఇంకొన్నిసార్లు ఏమో ఆఫ్రికన్ ప్లేట్ అలాగే అరేబియన్ ప్లేట్ ఈ రెండింటికి మధ్య అని కూడా ఎగ్జామ్లో అడగచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒకసారి ఇక్కడ చూడండి, అసలు రెడ్ సీకి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు చెప్తున్నారు అని అనుకోవచ్చు. మనకి ఎగ్జామ్లో ఒక చిన్న పాయింట్ లాగా అడగచ్చు, ఇదిగో ఈ ఆల్గే వల్ల రెడ్ సీకి ఆ కలర్ వచ్చింది అనేసి. సో దాన్ని ఐడెంటిఫై చేయాలి. దాని పేరు చూడండి, ట్రైకోడెస్మియం ఎరిత్రియం అన్నటువంటిది. ట్రైకోడెస్మియం ఎరిత్రియం అన్నటువంటి ఒక ఆల్గే వల్ల దీనికి ఈ కలర్ అన్నటువంటిది రావటం జరిగింది రెడ్ సీకి. సో ఈ పాయింట్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. మరి ఇక్కడ చూడండి, కంట్రీస్ ఏవైతే రెడ్ సీతో బార్డర్ని కలిగి ఉన్నాయో ఆ దేశాలన్నమాట. అయితే ఇక్కడ ఒకసారి మ్యాప్ చూసుకున్నట్టయితే చూడండి, ఇదేమో రెడ్ సీ అవునా, ఇటువైపు ఏమో సౌదీ అరేబియా బార్డర్ని కలిగి ఉంది, యెమెన్ అన్నటువంటిది బార్డర్ని కలిగి ఉంది, ఇక్కడ జిబౌటి అన్నటువంటిది బార్డర్ని కలిగి ఉంది, అలాగే ఎరిత్రియా అన్నటువంటిది బార్డర్ని కలిగి ఉంది. గమనించాలి, సూడాన్ అన్నటువంటిది బార్డర్ని కలిగి ఉంది, ఈజిప్ట్ అన్నటువంటిది బార్డర్ని కలిగి ఉంది రెడ్ సీకి. సో ఈ దేశాలన్నీ గుర్తుంచుకోవాలి. మరి వెస్ట్ సైడ్ ఏంటి, ఈస్ట్ సైడ్ ఏంటి అంటే చూడండి, ఈస్టర్న్ దేశాలు సౌదీ అరేబియా, యెమెన్ అవునా. మరి వెస్టర్న్ కంట్రీస్ ఏంటి, ఈజిప్ట్, సూడాన్, ఎరిత్రియా, జిబౌటి. ఈజిప్ట్, సూడాన్, ఎరిత్రియా మరియు జిబౌటి గుర్తుంచుకోవాలి. మనకి నార్త్ టు సౌత్ అలైన్మెంట్ కూడా అడగచ్చండి. సో ఈ నేపథ్యంలో మనకి మ్యాప్ అన్నటువంటిది క్లియర్గా గుర్తుండాలి. అలాగే ఇక్కడ చూడండి, ఈ గల్ఫ్ ఆఫ్ అకాబా అలాగే సూయజ్ ఎక్కడుంటాయి ఇవి అంటే ఇదిగో ఇది రెడ్ సీ అవునా. ఈ గల్ఫ్ ఆఫ్ సూయజ్ పైన ఇక్కడ ఈ సూయజ్ కెనాల్ అన్నటువంటిది ఉంటుంది. సూయజ్ కెనాల్కి రెడ్ సీకి మధ్య ఉన్నటువంటిదే గల్ఫ్ ఆఫ్ సూయజ్ అన్నటువంటిది. అలాగే ఇక్కడ చూడండి, రెడ్ సీకి ఇటువైపున గల్ఫ్ ఆఫ్ అకాబా అన్నటువంటిది ఉంటుంది. ఈ పైన వచ్చేసరికి ఇజ్రాయెల్ అన్నటువంటిది, అలాగే ఇక్కడేమో జోర్డాన్ అన్నటువంటి దేశం, ఇక్కడ వచ్చేసరికి సౌదీ అరేబియా అన్నటువంటి దేశం, ఇక్కడేమో యెమెన్ అన్నటువంటి దేశం. ఇవన్నీ ఉంటాయి. కానీ గల్ఫ్ ఆఫ్ సూయజ్కి సంబంధించి ఇక్కడ ఈజిప్ట్ అనేది ఉంటుంది, ఇదేమో సినాయ్ పెనిన్సులా అన్నటువంటిది. సినాయ్ పెనిన్సులా అన్నటువంటిది ఏ దేశానికి సంబంధించినటువంటిది అంటే ఈజిప్ట్కి సంబంధించినటువంటిదే ఈ సినాయ్ పెనిన్సులా అన్నటువంటిది కూడా. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, గల్ఫ్ ఆఫ్ అకాబాకి సంబంధించి ఏ దేశాలు బార్డర్ని కలిగి ఉన్నాయి, ఈజిప్ట్, ఎందుకని ఇటువైపు సినాయ్ పెనిన్సులా ఉంది కాబట్టి. రెండవది ఇజ్రాయెల్ అన్నటువంటిది, పైన ఈ లాస్ట్ ఎండింగ్ ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్తో కనెక్షన్ అనేది ఉంటుంది. అలాగే జోర్డాన్ అన్నటువంటిది సౌదీ అరేబియా. మరి గల్ఫ్ ఆఫ్ సూయజ్కి సంబంధించి చూస్తే కేవలం ఈజిప్ట్ మాత్రమే బార్డర్ని కలిగి ఉంది. మరి ఇక్కడ చూడండి, రెడ్ సీ రిఫ్ట్ అన్నటువంటిది ఇందాకే చెప్పుకున్నాము, గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీలో ఇది కూడా ఒక భాగమే అనేసి. సో ఇదిగో ఇక్కడ ఇదంతా కూడా మనం రెడ్ సీ రిఫ్ట్ అనేసే చెప్తూ ఉంటాము. సో ఈ నేపథ్యంలో రెడ్ సీ అనేటువంటి చూడండి, ఇదంతా కూడా డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్, అటు ఇటుగా అవి మూవ్ అవుతూ ఉండటం వల్ల రెడ్ సీ అన్నటువంటిది రాబోయే కాలంలో మరింతగా ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సినాయ్ పెనిన్సులా అన్నటువంటిది. సినాయ్ పెనిన్సులా అన్నటువంటిది ఇదిగో ఇక్కడ ఇలా ట్రయాంగిల్ షేప్ లో ఉన్నటువంటి ఒక భూభాగం, ఇది ఈజిప్ట్కి సంబంధించినటువంటిది. అయితే మరి సినాయ్ పెనిన్సులా అన్నటువంటిది ఏ దేశాలతో బార్డర్ని కలిగి ఉంది అంటే ఒకటి ఇక్కడైతే ఇజ్రాయెల్తోని బార్డర్ని కలిగి ఉంది, ఇక్కడ గాజా స్ట్రిప్తోని బార్డర్ని కలిగి ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సినాయ్ పెనిన్సులా ద్వారానే రీసెంట్గా గాజాలోకి మనము ఎయిడ్ని పంపించటం జరిగింది. ఏ బార్డర్ ద్వారా అంటే రఫా బార్డర్ ద్వారా రీసెంట్గా ఈ యొక్క పాలస్తీనా వాసులకి ఎయిడ్ని హెల్ప్ని పంపించటం జరిగింది. వివిధ రకాల పదార్థాలని పంపించారు. దానికి ఈజిప్ట్ అన్నటువంటిది ఇదిగో సినాయ్ పెనిన్సులా ద్వారా
రఫా బార్డర్ ద్వారానే పాలస్తీనాలోకి ఈ యొక్క గాజాలోకి అనుమతించటం జరిగింది. ఆ నేపథ్యంలో మనకి సినాయ్ పెనిన్సులా అన్నటువంటిది ఇంపార్టెంట్. సో ఇటువైపు వచ్చేసరికి ఇటు గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో గాజా స్ట్రిప్కి అలాగే ఇజ్రాయెల్కి ఇది కనెక్షన్ని కలిగి ఉంది. ఇటువైపు ఏమో ఈజిప్ట్ అన్నటువంటిది. సో ఆ నేపథ్యంలో ఇది గుర్తుండాలి. చూడండి, మొత్తం 23,500 స్క్వేర్ మైల్స్ విస్తీర్ణం కలిగి ఉంది ఇది. అంతేకాదు ఈజిప్ట్కి సంబంధించిన ఒక సావరిన్ టెరిటరీ ఇది. అయితే ఇక్కడ చూడండి, ఇది ఒక ల్యాండ్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. వేటికి ఏషియాకి మరియు ఆఫ్రికాకి. మనం చూస్తే ఇదంతా ఏషియన్ ప్లేట్, అవునా, ఏషియా. ఇది వచ్చేసరికి అంతా ఆఫ్రికా. సో ఈ రెండింటికి ఉన్నటువంటి ల్యాండ్ బ్రిడ్జ్ ఏది అంటే సినాయ్ పెనిన్సులా అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అన్నటువంటిది. దీన్నే సోమాలి పెనిన్సులా అని కూడా పిలుస్తూ ఉంటాం. దీని కింద ఏ రీజియన్స్ కవర్ అవుతాయి, ఏ ప్రాంతాలు కవర్ అవుతాయి అంటే చూడండి, సోమాలియా అన్నటువంటిది, అలాగే ఇథియోపియా, అలాగే ఎరిత్రియా, సూడాన్, సౌత్ సూడాన్, అలాగే కెన్యాకి సంబంధించినటువంటి వెస్టర్న్ పార్ట్, నార్థన్ పార్ట్ అన్నటువంటిది, అలాగే ఇంకా మనకి ఉగాండా అన్నటువంటిది. ఇవన్నీ కూడా మనకి హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనేసి పిలుస్తూ ఉంటాం. సో లొకేషన్స్ ఇంపార్టెంట్, ఈస్ట్ టు వెస్ట్ లేదా నార్త్ టు సౌత్ అడగచ్చు. నెక్స్ట్ చూడండి, సూయజ్ కెనాల్ అన్నటువంటిది. ఇక్కడ మనం చూస్తే చూడండి, సూయజ్ కెనాల్ అన్నటువంటిది మెడిటరేనియన్ సముద్రం, మధ్యధరా సముద్రాన్ని అలాగే ఎర్ర సముద్రాన్ని కలుపుతూ గీసినటువంటి ఒక చిన్న కాలువ ఈ సూయజ్ కెనాల్ అన్నటువంటిది. మరి ఇక్కడ చూస్తే సినాయ్ పెనిన్సులా అన్నటువంటిది ఈజిప్ట్కి సంబంధించినటువంటిదే. సో రెండూ కూడా, ఈ సినాయ్ పెనిన్సులా మరియు ఈజిప్ట్ రెండూ కూడా ఒక దేశానికి సంబంధించినటువంటివే కాబట్టి ల్యాండ్ బార్డర్స్ అన్నటువంటిది క్వశ్చన్ మనకి రాదు. కానీ ట్రేడ్కి సంబంధించి సూయజ్ కెనాల్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఒకప్పుడు ఈ సూయజ్ కెనాల్ లేనప్పుడు ఏమవుతుంది, ఎర్ర సముద్రం దాకా వచ్చి అక్కడ నుంచి ఈజిప్ట్లోకి ట్రేడ్ అన్నటువంటిది గుర్రాల ద్వారా వీటి ద్వారా జరిగేది. దాని తర్వాత మళ్ళీ ఈ కార్నర్ నుంచి మళ్ళీ మెడిటరేనియన్ సముద్రంలోకి మళ్ళీ రవాణా అన్నటువంటిది జరిగేది. సో ఇక్కడి దాకా మనమేమో సీ రూట్లో వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ల్యాండ్ రూట్లో వచ్చి మళ్ళీ ఇక్కడ సీ రూట్లోకి వెళ్ళి అలా రోమన్ ఎంపైర్లోకి మనం వెళ్ళే వాళ్ళం అనమాట ఇంతకుముందు. బట్ ఇప్పుడైతే ఇది కాదు. మరి ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, సూయజ్ కెనాల్ని మనము వరల్డ్స్ లార్జెస్ట్ షిప్పింగ్ బాటిల్ నెక్ అని కూడా పిలుస్తాము. పనామా కెనాల్ని కాదు, సూయజ్ కెనాల్ని. ఇది గుర్తుంచుకోవాలి. మరి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది చూడండి మ్యాప్లో. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఇది అరేబియన్ సీ అంటే ఇండియన్ ఓషన్ని అలాగే రెడ్ సీతో కలిపేటటువంటి గల్ఫ్ ఏది అంటే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అన్నటువంటిది. అలాగే ఈ పాయింట్లో మనకి ఒక జలసంధి అన్నటువంటిది ఉంది. జలసంధి అంటే ఏంటి, ఏవైనా రెండు పెద్ద వాటర్ బాడీస్ని కలిపేటటువంటి ఒక చిన్న వాటర్ బాడీని మనము ఈ జలసంధి లేదా స్ట్రైట్ అనేసి పిలుస్తాము. అలా ఇక్కడ ఉన్నటువంటిదే బబ్ ఎల్ మండెబ్ అన్నటువంటిది. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అన్నటువంటిది. అయితే ఈ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అన్నటువంటిది ఇటు యెమెన్ అన్నటువంటిది అరేబియన్ ప్లేట్కి సంబంధించినటువంటిది. కింద చూడండి, ఇక్కడేమో సోమాలియా అన్నటువంటిది. సో సోమాలియాకి యెమెన్కి మధ్యలో ఉండేటటువంటి గల్ఫ్నే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఫరాసన్ ఐలాండ్స్ అన్నటువంటివి. ఫరాసన్ ఐలాండ్స్ ఎక్కడ ఉంది అనేసి మనకు క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయగలగాలి. చూడండి, రెడ్ సీలో ఇక్కడ ఉంది ఫరాసన్ ఐలాండ్స్. ఇక్కడ నుంచి మనకి యెమెన్ అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది, అవునా. యెమెన్ దేశానికి సంబంధించిన టెరిటరీ. కానీ సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ఐలాండ్సే ఈ ఫరాసన్ ఐలాండ్స్ అన్నటువంటివి. ఇవన్నీ కూడా ఎర్ర సముద్రానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి స్ట్రాటజికల్ లొకేషన్స్ అనమాట. మరి మన భారతదేశం మ్యారిటైమ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడానికి ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది అంటే ఇక్కడ చూడండి. ఇందులోకి వచ్చేసరికి ఒకటి సాగర్ పాలసీ. సాగర్ అంటే ఏంటి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని ద్వారా మన మ్యారిటైమ్ సెక్యూరిటీని మరింతగా పెంచుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. వేరే దేశాలతో బంధాలని బలోపేతం చేసుకోవటానికి కూడా ఈ సాగర్ అన్నటువంటి ఇనిషియేటివ్ మనకి ఇంపార్టెంట్. అది కాకుండా అన్క్లాజ్ అన్నటువంటిది. అన్క్లాజ్ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అన్నటువంటిది. అంటే సముద్రాల్లో ఎలాంటి చట్టాలు అన్నటువంటివి మనము అమలు చేయాలి అన్నటువంటి నేపథ్యంలో ఈ అన్క్లాజ్ని చదువుకుంటుంటాం, అవునా. మనకి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అన్నటువంటిది ఉంటుంది, అవునా. EEZ అని పిలుస్తూ ఉంటాం. అది కాకుండా ఇది
200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. అది కాకుండా ఇంతకు మించి ఉంటే ఆ వాటిని మనం హై సీస్ అనేసి పిలుస్తూ ఉంటాము. అవునా, హై సీస్ అనేసి. ఈ హై సీస్కి ఎవరికి కూడా హక్కులు అన్నటువంటివి ఉండవు. వీటిని అన్ని దేశాలు కలిసి వాడుకోవచ్చు. మరి అలాంటి వాటి మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి అన్నట్టుగా అన్క్లాజ్ అన్నటువంటిది దీనికి సంబంధించిన రూల్స్ని మరియు రెగ్యులేషన్స్ని క్రియేట్ చేస్తుంది. అందులో మన భారతదేశం కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ ఫ్యూజన్ సెంటర్ అన్నటువంటిది, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అన్నటువంటిది, ఇవి కాకుండా మన యొక్క కోస్టల్ ఏరియాస్లోను అలాగే ఆఫ్ షోర్ ఏరియాస్లో కూడా సర్వైలెన్స్ని మరింత పెంచుకోవాలన్నట్టుగా మన భారతదేశం చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. అందులో ఒకటే కోస్టల్ సర్వేలెన్స్ నెట్వర్క్ అన్నటువంటిది. సో ఇవన్నీ కూడా మన భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్గా మనం చెప్పచ్చు. మరి దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది, అలాగే ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, ఈ యెమెన్కి సంబంధించినటువంటి హౌతీ రెబెల్స్ వీళ్ళు ఎర్ర సముద్రంలో వెళ్ళేటటువంటి ఓడల మీద డ్రోన్ల అటాక్లు చేయటం, అలాగే వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవటం అంటే హైజాక్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎర్ర సముద్రం అన్నటువంటిది ఇటు ఎకనామిక్ గాను ఇటు స్ట్రాటజిక్ గాను జాగ్రఫికల్గా ఎంతవరకు ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్కి ఎలా అడగచ్చు అన్నటువంటి పర్స్పెక్టివ్లో ఈ వీడియోని చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.